ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ను హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆధ్వర్యంలో కాకినాడ నగర ప్రాంత ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్స్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నిర్వహణలో ఘనంగా జరిగాయి. కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్స్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రిక్కీ గౌతమ్ అధ్యక్షత వహించగా విజయవాడకు చెందిన దైవజనులు పాల్ ఇమ్మాన్యుయల్, నిస్సీ పాల్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని దైవ సందేశం అందించారు. కార్యక్రమంలో భాగంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ పాస్టర్ విజయ్ కుమార్, మోజెస్ వెస్లీ, ప్రశాంత్, స్టీఫెన్ ఆనంద్, టీజీ సుధీర్, అంకిత్ రెడ్డి, సీరం ఇస్సాక్, మిస్పా విజయ్ కుమార్, రాకో రాజు, డిస్ట్రిక్ట్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శామ్యుల్ సాగర్, కాకినాడ సిటీ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్, నగరంలోని అన్ని చర్చిల ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రీస్తు వచ్చారు అంటే తోమ ఇవన్నీ మన దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈరోజు మనం ఆ శాంతి, ఆ సమాధానం, ఆ కరుణ, ఆ ప్రేమ, ఎవరికైనా అనారోగ్యం మధ్య వెళ్ళి దర్శించడం, ఇవన్నీ తోమ గారు తీసుకురావడం వల్ల ఆ క్రీస్తు యొక్క ప్రిన్సిపల్స్ గురించి మనకు వచ్చినాయి. సో వీ షుడ్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒకవేళ తోమ రాలేకపోతే, తోమ కన్నా మును చరిత్రను చెప్తుంది, ఇంకొకరు వచ్చారట, ఇంకో నతానియేలును ఆయన వచ్చి మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. కానీ తోమ వచ్చి మన ఆహారం తిన్నారు, మన భాష తమిళ భాష మాట్లాడాడు, కేరళ భాష మాట్లాడాడు. అయినా క్రీస్తు గురించి చెప్పడం వలన మనము ఈరోజు చక్కగా ఆ దేవుని గురించి తెలుసుకోవడం, ఇదంతా ఆ దేవునికి ఘనత ఇవ్వాలి. ఆ దేవుని పంపించారు కాబట్టి, ఆ ప్రేమ, ఆ కరుణ నేర్పించారు కాబట్టి మనము నేర్చుకున్నాం. దేవుడే నిత్య జీవానికి మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. గనుక నేడు మనము క్రైస్తవులుగా మనం చేస్తున్న భక్తి విశ్వాసములన్నీ కూడా దేవునికి ఇష్టానుసారముగా, మరి ముఖ్యంగా ఈ యొక్క పట్టణంలో జరుగుతున్న ప్రతి సువార్త పరిచర్యలోనూ కూడా దేవుని యొక్క కాపుదల, కాకినాడలో ఉన్న ప్రముఖులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా లేదా విశ్వాసులుగా మనమందరం కూడా రానున్న దినాల్లో ఐక్యతతో కలిగి ఒక యూనిటీతో మనం ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున జనరల్ సెక్రటరీ, కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీగా మా యొక్క కమిటీ, మా యొక్క బృందం అందరి తరఫున మీ అందరికీ నా యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు. మీ జీవితంలో ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. ప్రభు కొరకు సాక్షులుగా జీవించండి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి. అద్భుతాల వెంబడి అద్భుతాలు, కృప వెంబడి కృప, మహిమ నుంచి అత్యధిక మహిమలోకి మీరు ఖచ్చితంగా వెళ్తారు. నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా దేవుని దీవించి ఆశీర్దిస్తాడు. ప్రభావవంతమైన క్రైస్తవులుగా బ్రతుకుతాం, శక్తివంతమైన క్రైస్తవులుగా బ్రతుకుతాం, నామకార్థ క్రైస్తవాన్ని విడిచిపెడదాం. ఆ తర్వాత మన జీవితాల్లో మొదటి ప్రేమను విడిచిపెట్టినటువంటి నా ప్రియ దైవజనాగమా, మరలా మొదటి ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క కొరకు పోరాడదాం. దేవుని యొక్క స్వార్థ సేవలో మీ సేవకుడితో పాటు మీరు కూడా స్వార్థ పనిలో నిమగ్నం అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ తరాలని దేవుడు విడిచిపెట్టడు. దేవుడి ప్రత్యేకమైన దినాన ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవించును గాక.